120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు. అయితే 122వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు కీర్తన అనగానే దావీదు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు అనేది మనకి బాగా అర్థమవుతుంది. చాలా చక్కగా మనం అందరం దేవుణ్ణి స్తుతిస్తాం. సో దావీదు ఎప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలనుకునేవాడు. ఆయన కోరిక ఏంటంటే దేవుని మందిరంలో బ్రతకాలనుకున్నాడు. అయితే దేవుడు మనకి ఈ సమయంలో ముఖ్యంగా మన మందిరంలో, దేవుని మందిరంలో నివసించడానికి, ప్రార్థన చేయడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 122వ కీర్తన మొదటి వచనం. సో దేవుని మందిరానికి వెళ్దాము అన్నప్పుడు ఎవరెవరికి సంతోషంగా ఉంటాను అంటే అట్లా కాదు. ఇప్పుడంటే ఆదివారం సంతోషంగా ఉంటాను, మీటింగ్స్ అప్పుడు మార్నింగ్ సర్వీస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మా గురించి మాట్లాడతాను నేను. పొద్దున్నే 7ంటికి ఆరాధన ఉంటుంది, తర్వాత 10ంటికి ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ జిడిమెట్ల ఆరాధనకి వెళ్తాం. సో 9కి అయిపోతుంది. అక్కడ వచ్చేపాటికి 10 అట్లా అవుతుంది. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పొద్దున్నే ఆరాధనలో కూర్చోవాలని అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? అబ్బా ఇప్పుడు మళ్ళీ లెగవాలా అనిపిస్తుంది. సో అంటే నేను అనేది దేవుని మందిరానికి వెళ్దాము అని అంటే నిజమైన సంతోషం ఉంటే మా అనిపించదు. అంటే నాకు సంతోషం లేదని నేను చెప్పను, నాకు చాలా ఇష్టం దేవుని మందిరంలో ఉండటం అనేది. కానీ ఆ సంతోషం ఎలాంటి సంతోషం అని అంటే ప్రతి పరిస్థితిని అధిగమించే సంతోషం. సో 122వ కీర్తనని ధ్యానం చేస్తున్నాం. సో దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సంతోషం నిజంగా అంటే పరిపూర్ణమైందిగా ఉందా, లేకపోతే అవసరాన్ని బట్టి ఉందా అని ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా దీని గురించి ఆలోచన చేయాలి. సంతోషం అని అంటే కరెక్ట్గా మన భాషలో చెప్పాలంటే ఇష్టమైన వాళ్ళు వస్తే వంటలు సంతోషంగా ఉంటాయి, ఇష్టం లేని వాళ్ళు వస్తే వంటలు బాగానే ఉంటాయి కానీ సంతోషం ఉండదు. కరెక్టేనా కాదా? ఇష్టమైన వాళ్ళు వస్తే వంటలు ఉంటాయి, ఇష్టం లేని వాళ్ళు వచ్చినా వంటలు ఉంటాయి. కానీ ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా వంటలు ఉంటాయి, ఇష్టం లేని వాళ్ళు వస్తే వంటలు ఉంటాయి కానీ సంతోషం ఉండదు. చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి చిరాకుగా ఉంటుంది. సో దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు మన హృదయంలో ఎలాంటి సంతోషం ఉంది అంటే దేవుని మందిరానికి వస్తాం అందరం, చాలా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికే వస్తాం. కానీ అది ఎంత సంతోషం ఉంది. ఎవరైనా వచ్చి ఇప్పుడు చర్చికి వెళ్దాము అని అంటే మీకేమనిపిస్తుంది? 4 రోజులు వరుసగా మీటింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చర్చికి వెళ్దాం రండి అన్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? సో జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. దావీదు భక్తుడు మందిరానికి వెళ్దాం అన్నప్పుడు జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఆయన మహారాజు. ఆ కాలంలో దావీదు కిందే అన్ని దేశాలు ఉన్నాయి, అందరు సామంతులు రాజులుగా ఉన్నారు. ఆయనకి అందరికీ ట్యాక్స్ చెల్లించేవారు. కానీ మనకంటే ఆయన ఖాళీగా ఉన్నాడు, మనమే బిజీగా ఉన్నాం. ఏమంటారు? మనం బిజీగా ఉన్నామా, దావీదు భక్తుడు బిజీగా ఉన్నాడా? ఎవరు బిజీగా ఉన్నారు? మనమే బిజీగా ఉన్నాం. అంత మహారాజు ఖాళీగా ఉండి చర్చికి వెళ్దాం పదండి అని మందిరానికి వెళ్దామంటే సంతోషంగా దేవుని మందిరానికి వచ్చాడు. మీరేమంటారు? మందిరానికి వెళ్దామంటే సంతోషంగా మందిరానికి వచ్చాడు. అయితే మనం ఎలా సంతోషంగా ఉంటున్నాం? మనకి ఎన్ని పనులు ఉంటున్నాయి మనందరికీ? చాలా పనులు ఉంటాయి. అది మాలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఏమంటారు? అందరు మాట్లాడాలి. ఏమంటారు? మేమంటే పరిచయం చేస్తున్నాం కాబట్టి మాకు ఇదే పని. 4 రోజులు అయిన తర్వాత 5వ రోజు ఎవరైనా ప్రార్థన పెడతారో చెప్పండి? అసలు అడగడానికి కూడా జ్ఞానం ఉండాలి కదా. సో 4 రోజులే అతి కష్టం మీద మనం దేవుని మందిరానికి వస్తాం చాలాసార్లు. సో అందరం దేవుని సహాయాన్ని కోరుకుందాం దేవుని మందిరానికి రావడానికి. దావీదు భక్తుడు అంటున్నారు, ఒకసారి అందరం చదువుదామా? ఎవరో మీతో అంటే మీరు సంతోషించినట్టుగా ఈ మాట మనం అందరం చదువుదాం.
యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. సో ఇది మన మాటగా మారాలి. దేవుని మందిరానికి వెళ్దాము అనగానే మనము సంతోషించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో యెరూషలేములో సంతోషం ఏమి? దేవుని మందిరానికి వెళ్తే సంతోషం ఏంటి? మీ సంతోషం ఏంటి? దేవుని మందిరానికి వస్తే సంతోషం ఏంటి చెప్పండి. మోకరించాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్తారు వినాలి. అంటే ఆ కాలంలో ఉండే పరిస్థితులు వదిలేద్దాం, ఇప్పుడు మన పరిస్థితి గురించి ఆలోచన చేద్దాం. పాటలు పాడాలి, చేతులు ఎత్తాలి, ఆరాధన చేయాలి. సంతోషం ఎక్కడ ఉంటుంది? 1 గంటకి అయిపోవాల్సిన ఆరాధన 2 గంటలకు అయిపోయింది అనుకోండి, ఎంతో వేదన స్టార్ట్ అవుతుంది. ఏం అనుకోవద్దు, మనం అందరం జనరల్గా నాన్ వెజ్ వండుకుని తింటాము సండే రోజు. సో అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సండే రోజు టైంకి వచ్చేద్దామని గబగబా వచ్చేసాం. 1 o'clock వెళ్ళిన తర్వాత వండుకుందాంలే అని. ఆ రోజు ప్రార్థన 2 అయిపోయింది. ఎట్లా ఉంటుంది మీ అందరికీ? అందుకనే ఈరోజు టైంకి రాకూడదు చర్చికి అనిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదా? ప్రార్థన అయిపోయిన తర్వాత వంట వండుకుందాం, ఫస్ట్ సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలని వచ్చేసాం. ఆ రోజు దేవుని మహాకృపను బట్టి 1 గంటకి అయిపోవాల్సిన ఆరాధన 2ంటికి అయింది. సో అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? అందుకనే తొందరగా రాకూడదు, వంట వండుకుని వెళ్ళాలి. అన్నీ ఇట్లానే చెప్తారు అనిపిస్తుంది. ఎప్పుడు మీకు అట్లా అనిపించలేదు? అంటే ఆదివారం అని కాదు, ఎప్పుడైనా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఎప్పుడైనా సరే, ఎప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు రాలేదా? సంతోషం అనేది నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే సంతోషం వస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దావీద్ భక్తుడు ఎప్పుడు దేవుని మందిరం అంటే దేవుడు ఉండే స్థలం అని భావించేవాడు. ఇప్పుడు నేను దేవునితో ఉంటానని నమ్మేవాడు. అలా భావించి దేవుని సో ఇప్పుడు కరెక్ట్గా దావీద్ భక్తుని ఫీలింగ్ అర్థం అవ్వాలి. ఆ ఆలోచన మనకు అర్థం అవ్వాలంటే, మనం ప్రేమించే వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత సంతోషంగా వాళ్ళతో సమయాన్ని గడపడానికి వెళ్తాము. మన తల్లిదండ్రుల దగ్గరికైనా, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఎవరైనా సరే, పిల్లలు ఎవరైనా సరే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఎంత సంతోషంగా మనం వెళ్తామో, అలా దావీదు దేవుని మందిరానికి వచ్చేవాడు. దేవుని మందిరానికి, దేవునితో ఉండటం ఈరోజు అంతా అని సంతోషంగా దేవుని దగ్గరికి వచ్చేవాడు. మనకి ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి వస్తా అంటే మనకు ఒకటే ఆలోచన, ఆదివారం, పునరుత్థాన దినం, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళిపోయాం, దేవునికి స్తోత్రం, ఈరోజుతో పని అయిపోయింది, హల్లెలూయా, స్తోత్రం, దేవా నీకు వందనాలు, ఈరోజు ఆరాధనలో నేను ఉన్నాను, నీకు స్తోత్రం, అయిపోయింది, అంతే. ఏమంటారు మీరు? ఎప్పుడు మీకు ఇట్లా అనిపించలేదా? ఈ రోజుకి మొత్తానికి పని అయిపోయింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అనిపించలేదా మీకు? మొత్తానికి ఆదివారం ప్రార్థన అయిపోయింది, పని అయిపోయింది, దేవునికి స్తోత్రం. కానీ మీరు జాగ్రత్తగా దీని గురించి ఆలోచన చేయండి. మనం దేవుణ్ణి ప్రేమించి దేవుని సన్నిధికి రావటం సంతోషంగా ఉంటే ఏది మనల్ని అధిగమించలేదు. అంటే సమయానికి రావడానికి వీలవుతుంది, కొంచెం ఆలస్యమైనా కానీ ఆకలి దప్పులు లేకపోతే ఆహారం గురించి కానీ ఏది వ్యసనం ఉండదు లోపల మనకి. దేని గురించి బాధ ఉండదు. డెఫినెట్గా ఏమంటారు, మనకి ఏమంటారు, వయసుని బట్టి కొన్ని సమస్యలు ఉండొచ్చు. అయితే ఆ వయసుని బట్టి సమస్యలు గురించి ఆలోచించే కన్నా ఆ ప్రేమ వాటన్నిటినీ అధిగమిస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి ఆ సమస్యలు లేవని చెప్పట్లేదు, కానీ ప్రేమ వాటన్నిటినీ అధిగమిస్తుంది. ఎప్పుడైతే అధిగమిస్తుందో మనం చాలా సంతోషిస్తాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటాం, దేవుని స్తుతిస్తాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం. సో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గాయకుంటాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో దేవుడు మాట్లాడుతా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడిని అని. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించేవాడిని అన్నాను. సో మనం చాలాసార్లు ఆజ్ఞలను గైకొంటాం కానీ ప్రేమ ఉండదు దాంట్లో.
ఎందుకు అంటే ఇది చెయ్యకపోతే ఏమి దెబ్బ తగులుతుందో, ఎందుకు వచ్చింది, ఏం నష్టం కలుగుతుందో, ఈ ఆలోచనతో మనం దేవుని దగ్గరికి వస్తాం. ఎప్పుడు అట్లా రాకూడదు. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి రావాలి. నీకు ఎంత పనున్నా, ఇప్పుడు మీరు మంచి పనిలో ఉన్నారు, మంచి పనిలో అంటే వంట చేయొచ్చు, ఏదైనా కానివ్వండి, లేకపోతే కాన్ఫరెన్స్ కాల్లో ఉండొచ్చు. మీ ఇంటికి మీరు ప్రేమించే వ్యక్తి సడన్గా వచ్చారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ వంట అయిపోయిన తర్వాత వెళ్తానంటారా, లేకపోతే వంట ఆపేసేసి వెళ్ళిపోతారా? లేకపోతే ఏదైనా కాన్ఫరెన్స్లో ఉన్నా నేను మీకు కాల్ చేస్తానని ఎమ్మటే పెట్టేసి ఎమ్మటే మన అంటే సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళు సడన్గా వచ్చేసారు. సో అప్పుడు ఏం చేస్తాం? మనం పనులు ఆపేసుకుని వెళ్ళిపోతాం వాళ్ళ దగ్గరికి. అట్లానే దావీదు భక్తుని దగ్గరికి ప్రజలందరూ వచ్చి పిలిచారు, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం అని. ఇంకా అంతే, అక్కడితో అక్కడుండే రాజరిక పనులన్నిటినీ ఆపేసి ఆయన ఎమ్మటే దేవుని మందిరానికి బయలుదేరాడు సంతోషంగా. సో ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది 2వ వచనంలో రాయబడింది. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి. సో అంటే ఒక్కొక్క అడుగు ఆయన ఎంత హ్యాపీగా వేస్తున్నాడో ఆలోచించండి. ఒక్కొక్క అడుగు ఎలా ఆలోచిస్తున్నాడు, అమ్మయ్యా ఇంకా చేరిపోయాము, ఇగో మా పాదాలు నీ సన్నిధిలో ఉన్నాయి అని సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తా ఆయన దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు. అందుకనే 100వ కీర్తనలో చాలా మంచి మాటలుంటాయి, మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. దేవుణ్ణి స్తుతిస్తా ఆరాధన చేస్తా రావాలి. మనం దాన్ని ఫీల్ అవ్వాలి. ఒకవేళ మనం ప్రేమించే వారి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఇంకా 24 గంటల్లో నేను బయలుదేరుతాను, 15 గంటల్లో బయలుదేరుతాను, ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తే ఇంకో 20 గంటల్లో నేను అక్కడ ఉంటాను. ఇదివరకు అందరూ ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చారు, ఇప్పుడు హైదరాబాద్ కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అన్నీ వేరే దేశాలే. సో ఒక రాత్రి ప్రయాణం 14 గంటలు 15 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళిపోతున్నాం. సో లెక్క పెట్టుకొని ఉంటారు, వెళ్ళిపోయాము. దిగిన తర్వాత మళ్ళీ ఎమ్మటే అంత అనుకున్నట్టు జరిగితే ఒక గంటలో ఎయిర్పోర్ట్ నుంచి బయటపడిపోతాం. ఇంకా అప్పుడు వాళ్ళని చూస్తే సంతోషం. ఏమంటారు? మనకి వేరే స్థలాల్లో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ అనుభవం ఉంది, అందుకనే వాటిని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా మనల్ని ప్రేమించింది ఎవరు? ప్రాణం పెట్టి ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా? మీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించేవాళ్ళు, అవసరమైతే వాళ్ళ ప్రాణం మీ కొరకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, అంతా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు? ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు, ప్రాణం పెట్టే అంత కాదు. యేసుప్రభు ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ గొప్ప దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు మనం ఎంత సంతోషంగా ఎదుర్కోవాలో ఒకసారి ఆలోచించండి. ఒకసారి అందరం 2 చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం దేవుని సన్నిధిలోకి వస్తా అంటే చాలా ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. మనం దేవుణ్ణి సంతోషంగా ఎదుర్కొంటే తిరిగి ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. తర్వాత 3వ వచనం చదువుదాము. 122వ కీర్తన. యెరూషలేమా, బాగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. సో మనం దేవునితో సహవాసం చేసే కొద్దీ మన పట్టణం దీవించబడుతుంది, బాగుగా కట్టబడుతుంది. నువ్వు దేవునితో ప్రేమిస్తే నీ కాలనీ, లేకపోతే నీ సిటీ, లేకపోతే నీ స్టేట్ దీవించబడుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను దీవిస్తే
నీ కాలనీ కూడా ఆశీర్వదించబడాలి. నీ కోసం నీ కాలనీని దీవిస్తాడు, లేకపోతే నీ గ్రామాన్ని దీవిస్తాడు, లేకపోతే నీ మండలాన్ని, ఎట్లయినా అనుకోండి, నీ నియోజకవర్గాన్ని దేవుడు దీవిస్తాడు నీ కోసం. సో బాగా కట్టబడిన పట్టణం వల్లే నీవు ఉన్నావు. సో అది మనము మన గురించి ఆలోచించాలి. అయితే అక్కడ యెరూషలేము గురించి కూడా మాట్లాడుతున్నాడు, నువ్వు బాగా కట్టబడిన పట్టణం వల్లే ఉన్నారు. సో దేవుని మందిరం ఎక్కడుంటే అక్కడ వర్ధలటం మనం చూస్తాం. మనం ఇక్కడ మందిరం 92లో కట్టాము, అప్పుడు ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. ఎవరినైనా మా బంధువుల్ని ఇగో ఇక్కడ స్థలాలు ఉన్నాయి కొనుక్కోండి అని చెప్తే ఇక్కడికి ఎవరు వస్తారు అనేవారు. ఇక్కడికి ఎవరు వస్తారు, ఈ అడవిలో ఎవరు కొనుక్కుంటారు అనేవారు. సో తర్వాత చూసి 2000 ఆ టైంలో వచ్చేపాటికి అరే ఇంత డెవలప్ అవుతుంది అనుకోలేదు, అంటే 8 ఏళ్ళ తర్వాత ఇంత డెవలప్ అవుతుంది అనుకోలేదు అని అన్నారు. సరే అప్పటికే రేట్లు పెరిగిపోయినాయి, ఇంకా అదే హైయెస్ట్ అనుకున్నాం మేము. అయితే ఇంకా పెరిగిపోయినాయి ఇప్పుడు రేట్లు. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు ముంబైలో చాలా రేట్లు ఉంటాయి అనేవారు, ముంబై లాగా ఇక్కడ కూడా రేట్లు పెరిగిపోయినాయి. సో చాలా విలువలు పెరిగిపోయినాయి. సో నేను అనేది ఏంటంటే, అంటే సిటీ కాబట్టి వరదలింది అని మీరు అనుకోవచ్చు, కానీ ఎక్కడైతే మేము మందిరం కట్టామో అక్కడ ప్రాంతం అంతా దీవించబడటం మేము చూసాం. ఇక్కడనే కాదు, ఊర్లో అయినా ఎక్కడైనా సరే, ఎక్కడ మందిరం కట్టబడుతుంది మీరు చూడండి, కావాలంటే గమనించండి, పరిశోధించండి, పరిశీలించండి. మందిరం కట్టిన తర్వాత ఆ కాలనీ ఎలా ఉంది, కట్టక ముందులో ఎలా ఉందో మీరు ఆలోచించండి. దేవుని సన్నిధి ఉండే స్థలంలో దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని కృప వస్తుంది. మీరు కావాలంటే నాగోల్ మందిరానికి వెళ్ళండి. నాగోల్ మందిరానికి వెళ్తే క్రాస్ రోడ్స్, అల్కాపురి సిగ్నల్ దగ్గర ఒక రోడ్ వస్తుంది, అది మెయిన్ రోడ్ యాక్చువల్గా. అదంతా ఏమంటారు ఏంటోగా ఉంటుంది, కానీ మన చర్చి రోడ్ చాలా నీట్గా పెద్దగా ఉంటుంది. ఎందుకు అనంటే దేవుని మందిరమే ఆశీర్వాదం. అక్కడ వర్షం పడింది అని అంటే ఇంకా అక్కడ బళ్ళన్నీ ఆగిపోతాయి, అంత వాటర్ నిలుస్తుంది. కానీ ఇక్కడ మన రోడ్లో అసలు నీళ్ళే నిలవు. జస్ట్ సిగ్నల్ దాటగానే నెక్స్ట్ లెఫ్ట్ మనకి చర్చ్ ఉంటుంది. సో అట్లా జిడిమెట్ల మందిరం అయినా సరే ఇప్పుడు ఏముండేది కాదు. సో ఇప్పుడు అక్కడ మందిరం కట్టిన తర్వాత ప్రాంతం అంతా దీవించబడింది. ఎందుకంటే దేవుని మందిరం వలన ఆశీర్వాదం వస్తుంది. అనేక మంది కుటుంబాలు కట్టబడితే అనేక మంది దీవించబడతారు, అనేకులు వ్యసనాల నుంచి విడిపించబడతారు. సో బాగుగా కట్టబడిన పట్టణం అంటే, పట్టణం మంచిగా ఉండాలంటే పట్టణంలో నివసించే వారందరూ మంచిగా ఉండాలి. లేకపోతే ఎప్పుడు పాడు చేసే వాళ్ళు ఉంటే ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది పట్టణం. సో దేవుడే మనకి క్రమశిక్షణ నేర్పించేవాడు. మన పద్ధతులు, మన మాటలు, మన ఆలోచనలు చాలా క్రమంగా ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణలో ఒక కల్చర్ ఉంది, బాగా నవ్వులాలి, కార్నర్స్లో ఊసేయాలి. కానీ మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా అట్లా నవ్వులితే సంఘంలో ఊరుకుంటారా? అది అంగీకరిస్తుందా దేవుని మందిరం? సో అప్పుడు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుంది, మూలలు అంతా ఎంత నీట్గా ఉంటాయి, కాలనీ మూలలు అన్నీ ఎట్లా ఉంటాయి. నవలాలి, ఊసేయాలి. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నవలాలి, ఆ మూలలంతా ఊసేయాలి. దానికోసం దేవుడి బొమ్మలు పెడుతున్నారు. ఇప్పుడు దేవుడి బొమ్మ లేని చోట అంతా ఇంకెర్రగా పెయింట్ వేసినట్టు ఉంటుంది. సో మన హృదయాలు మార్పు చెందేది దేవుని మందిరంలోనే. బాగుగా కట్టబడతాం, మనం కట్టబడతాం. మనని బట్టి మన ఇల్లు కట్టబడుతుంది, మన ఇల్లుని బట్టి మన కాలనీ కట్టబడుతుంది, మన దేశం కట్టబడుతుంది. కేవలం దేవుని మందిరం ద్వారానే మన జీవితాలు బాగు చేయబడతాయి. దేవుని వాక్యం ద్వారానే మన జీవితాలు బాగు చేయబడతాయి. అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు.
4వ వచనం చదువుదాం. 22వ కీర్తన, 122వ కీర్తన. ఇశ్రాయేలీయులు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. సో మీరు జాగ్రత్తగా దీని గురించి ఆలోచన చేస్తే ప్రతి సంవత్సరం 3 సార్లు దేవుని మందిరానికి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రతి ఇశ్రాయేల్లో ప్రతి పురుషుడు దేవుని మందిరానికి 3 సార్లు రావాలని దేవుడు ఆజ్ఞించాడు. ఒకటి పాస్ ఓవర్, తర్వాత నెక్స్ట్ ఫీస్ట్ ఏంటంటే పెంతెకోస్ట్ ఫీస్ట్, తర్వాత ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్. సో పస్కా పండుగ, పెంతెకోస్ట్ పండుగ, గుడారాల పండుగ. సో ఈ 3 పండుగలకి ఖచ్చితంగా అందరూ పురుషులు దేవుని మందిరంలో కనబడాలని దేవుడు ఆజ్ఞించాడు. సో అందుకనే ఖచ్చితంగా వాళ్ళందరూ సంవత్సరానికి 3 సార్లు దేవుని మందిరానికి అందరు వచ్చేవారు. సో మిగిలిన రోజులు ఏం చేసేవారంటే సమాజ మందిరంలో కూడి ఆరాధన చేసేవారు. సో మన అందరికీ ఎట్లా ఉంటుందంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మందిరంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమయంలో మనం దేవుని మందిరంలో కనబడాలి. అప్పుడు యెరూషలేము మందిరం ఒక్కటే ఉంది. మందిరం ఇశ్రాయేలీలందరికీ ఒకటే మందిరం, అది యెరూషలేములో కట్టబడింది. తర్వాత ఏమంటారు, వాళ్ళు ప్రతి సబాత్ దినం అంటే మనకి శనివారం వాళ్ళు సమాజ మందిరంలో చేరి దేవుడిని ఆరాధన చేసేవారు. అనేక స్థలాల్లోకి తర్వాత చెదిరిపోయారు. వాళ్ళు చెదిరిపోయిన తర్వాత ఆ స్థలాల్లో సమాజ మందిరం కట్టుకొని వాళ్ళు అక్కడ ఆరాధన చేసేవారు. కానీ ఈ 3 పండుగలకి యెరూషలేముకి వచ్చేవారు. అలానే పెంతెకోస్తు పండగకి అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు ప్రజలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో వాళ్ళని నింపినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతపు భాషలతో వీరు దేవుని వాక్యాలని పలుకుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడు ఏం చేసేవారంటే పెంతెకోస్తు పండుగ అనుకోండి, ఆ పండగకి కొన్ని వాక్యాలు వాళ్ళు హెబ్రీ భాషలో చదివేవారు. కానీ వీళ్ళు అనేక ప్రాంతాలకి చెదరగొట్టబడ్డారు. వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చారు ఆ పండుగను ఆచరించడానికి. ఆ సమయంలో దేవుని ఆత్మవర్షం కుమ్మరించబడినప్పుడు వీరు వాళ్ళ భాషలో, వాళ్ళ గ్రామంలో ఉన్న భాషలతో మాట్లాడారు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 8వ వచనం. తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే. సో వాళ్ళు ఆ భాషలో, ఏ దేశంలో అయితే వాళ్ళు పెరిగారో ఆ భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని వాళ్ళు పలుకుతున్నారు. 11వ వచనం చదువుదాం. 11వ వచనం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పారు. దేవుని గొప్ప కార్యాలు. సో పండుగ టైంలో కొన్ని వాక్య భాగాలు చదివేవారు. ఆ వాక్య భాగాల్ని వారి భాషల్లో వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడుతున్నారు. దేవుని గొప్ప కార్యాలు మనం వింటున్నాము అని. సో మనకి అర్థమయ్యే కొద్దీ, అంటే దేవుని సత్యము మనకు తెలిసే కొద్దీ మనం చాలా చక్కగా దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుని మందిరానికి వెళ్ళడానికి వాళ్ళు 3 సార్లు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అయితే మనకి ప్రతి ఆదివారం, అంటే వారంలో మొదటి రోజు, ఫస్ట్ డే, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఇది. కాబట్టి మనం సబాత్ దినం ఆచరించట్లేదు, మనము పునరుత్థాన దినాన్ని ఆచరిస్తున్నాం. సో యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు మనం దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ఇది కూడా మనకి చాలా స్పష్టంగా అనేకమైన 4 సువార్తల్లో యేసు ప్రభు ఏ రోజు లేచాడు అనేది చాలా స్పష్టంగా ఉంది. సో విశ్రాంతి దినం వేరు, పునరుత్థాన దినం వేరు. విశ్రాంతి దినం శనివారం, పునరుత్థాన దినం ఆదివారం. సో ఇది మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. సో అర్థమైనప్పుడు మనం ఎందుకు దేవుడిని ఆరాధన చేయడానికి వస్తున్నామంటే మనం కూడా పునరుత్థాన శక్తిని పొందడానికి ఆరాధన చేయడానికి వస్తున్నాం. సో వాళ్ళందరూ దేవుని మందిరానికి ఎక్కి రావాలి. వారి గోత్రములు
ఆ మాట వారి గోత్రంలో యెహోవా గోత్రంలో అక్కడికి ఎక్కి రావాలను. నువ్వు నిజంగా దేవునికి సంబంధించిన వాడివైతే దేవుని మందిరానికి రావాలి. నేను దేవునికి సంబంధించిన వాడిని కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. సో దాన్ని మనము క్రియల రూపంలో చూపిస్తున్నాం. ఊరికే నేను దేవునికి సంబంధించిన వాడిని అని చెప్తే కుదరదు. దాన్ని ఖచ్చితంగా కార్యంలో చూపిస్తున్నాం. నేను దేవునికి సంబంధించిన వాడిని అని దేవుని మందిరానికి వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి ఎందుకు వస్తున్నాము అని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, యెహోవా నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు దేవునితో సహవాసం చేసేటప్పుడు ఫస్ట్ మనం దేవుణ్ణి స్తుతిస్తా ఆయన ఆవరణలో ప్రవేశించాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడైనా డైరెక్ట్గా ఏమంటారు మన అవసరాల గురించి వాటికి వెళ్ళకూడదు. మనం అందరం దేవుణ్ణి స్తుతిస్తా ఆరాధన చేస్తా దేవుని మందిరంలోకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. ఇంకా నువ్వు ఏమీ చెప్పకముందులే పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు దీన్ని నమ్మండి. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, మీరు కూడా అనుభవపూర్వకంగా దీన్ని తెలుసుకోండి. క్రైస్తవ జీవితం చాలా సింపుల్ లైఫ్ అన్నమాట. ఏమీ కాంప్లెక్స్ ఏమి ఉండదు. అంటే చాలా కష్టపడి చేయాల్సింది ఏమి ఉండదు. దేవుణ్ణి స్తుతిస్తా ఆరాధిస్తా మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి. బిగ్గరగా దేవుని వాక్యాన్ని చదవాలి, అంతే. అన్ని పరిస్థితుల్లో దేవుడు నెమ్మదిస్తాడు. చాలాసార్లు అనిపిస్తుంది, మరి ఎందుకు ఈ కార్యం జరగట్లేదు అనిపిస్తుంది. ఎందుకు ఈ కార్యం జరగట్లేదు, ఈ పని ఎందుకు అవ్వట్లేదు, దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవునితో ఒక సహవాసం చేస్తున్నాం కదా, మరి ఈ పని ఎందుకు జరగట్లేదు అనిపిస్తుంది. ఈ పని ఎందుకు జరగట్లేదు అని అంటే నీకు తెలీదు ఆ పని ఎందుకు జరగట్లేదు అనేది. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. యోబు గురించి మీరు ఆలోచన చేయండి. అసలు ఇది ఎందుకు వచ్చిందని నేను తెలుసుకుంటానని అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి నిలబడితే, నాయన నేను పురుగుని మంటివాడిని, ఒకసారి నోరు తెరిచాను, ఇంకెప్పుడు నేను నోరు తెరవను, ఇంతటితో రెండోసారి తెరుస్తున్నాను, ఇంక నోరు మూసేసుకుంటున్నాను, ఇంకా మాట్లాడను అంటాడు. నాకు ఎందుకు ఇది జరిగిందో నేను దేవుడినే అడుగుతాను అంటాడు. కానీ దేవుడు నిల్చున్నప్పుడు చెప్తాడు, దేవా నేను మంటిని, ఒకసారి నోరు తెరిచాను, రెండోసారి ఇప్పుడు నీ ముందర నోరు తెరుస్తున్నాను, ఇంకా నోరు మూసేసుకుంటున్నాను అని చెప్తాడు. ఎందుకంటే అది మనకి ఇబ్బంది ఏమో. దేవుడు మంచివాడు, దేవుడు ఎప్పుడు మేలైంది చేస్తాడు. నీకు ఏది కావాలో నీకంటే ఎక్కువగా ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు, ఎప్పుడు మంచే చేస్తాడు, మేలైందే చేస్తాడు. కానీ ఆ పరిస్థితిలో మనకు అర్థం కాదు, ఎందుకు, ఎన్ని రోజులు, ఎప్పుడు అనిపిస్తుంది. కానీ దేవుడు మంచివాడు. అందరూ మనుషులు మంచివాళ్ళు కాదు, కానీ దేవుడు మంచివాడు. ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు. చాలాసార్లు కొన్ని సమస్యల్లో ఎవరైనా ఇదివరకు అనేవారు, దేవుడు నాకు అన్యాయం చేస్తాడండి అనేవారు. అనంటే ఆ సమస్యలను బట్టి, ఆ తీవ్రతను బట్టి మేము చెప్పేవాళ్ళం, అట్లా అనకూడదు, తప్పు అనేవారు. అసలు అలా మాట్లాడకూడదు, అది చాలా తప్పు అని చెప్పేవాళ్ళం. కానీ దేవుడు మాకు నేర్పించింది ఏంటంటే, ఎవరైనా అలా మాట్లాడితే చాలా తీవ్రంగా గద్దించమని నేర్పించాడు. సో అప్పుడు ఎవరైనా అట్లా మాట్లాడితే ఎమ్మటే పాస్టర్ గారు అయితే చాలా స్ట్రైట్గా, నువ్వైతే ఇప్పటివరకు యేసుప్రభుకి ప్రార్థన చేయలేదని చెప్తున్నారు. ఇప్పటివరకు నువ్వు యేసుప్రభుకి ప్రార్థన చేయలేదు, ఎవరికో ప్రార్థన చేసావు. దేవుడు మంచివాడు, ఎప్పుడు మేలు చేసేవాడు. సో దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మనిషి కాదు అన్యాయం చేయడానికి. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనిషి కాదు ఆయన అన్యాయం చేయడానికి. ఆయన దేవుడు, ఎప్పుడు మేలు చేసేవాడు మనకి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మాటని నమ్మి మనం దేవుని వైపు చూడాలి. మనలో ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, పద్ధతుల్ని మార్చుకోవాలి. దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడు, దేవుడు ఎప్పుడు మంచివాడు.
మన జీవితాన్ని మనం జరిగిన విషయాలు మనకి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఇలా జరుగుతుందని మనం ఊహించుకుంటాం. ఇలానే ఉంటే ఇలా మనం ఉండొచ్చు అని ఊహించుకుంటాం. కానీ దేవుడు మన పుట్టుక నుంచి మన అంతం వరకు ఒకేసారి మనల్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకి మేలైనదే చేస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే, వారిని మన ఇంట్లో పనిచేసే వ్యక్తి నమ్మకంగా ఉంటే, అతనికి ఏమైనా కష్టం ఉంటే మనమే చూస్తూ ఊరుకోము. మన చేతనైనంత మట్టుకు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళని వదులుకోము. ఎట్లా వాళ్ళ పక్షాన్ని నిలబడాలో ప్రయత్నం చేస్తాం. కానీ దేవునితో మనం ఉంటే దేవుడు మనల్ని ఎందుకు వదిలేస్తాడు? దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? సో సైతాను ఆలోచనలో నుంచి మనం అందరం బయటికి రావాలి. పొరపాటును కూడా ఏమంటారు, దేవుడు నాకేం చేశాడు అనే మాట మన నోట్లో నుంచి రాకూడదు. ఖచ్చితంగా మనం దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా మనం తీర్మానం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం దేవుని కొరకు జీవించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అందుకని మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమని ప్రార్థన వస్తుంది? ఎందుకు నాయనా ఇట్లా అయిపోయింది, ఏంటి నాయనా, ఏంటి జీవితం, ఏంటి పరిస్థితి, ఏంటి, ఎప్పుడు నువ్వు సహాయం చేస్తావు, ఇంక ఎన్ని రోజులు చూడలేకపోతున్నాను, ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. అదే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనుకోండి, దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధన చేస్తున్నాం అనుకోండి, మన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్తాం. దేవుని స్తుతించి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తాం. ఆ సన్నిధి మనకి మంచి బలాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. మరణం కంటే భయమైంది ఏముంది చెప్పండి? మరణం కంటే బలమైంది ఏముంది చెప్పండి? ఈరోజు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం ఇది. సో కాబట్టి మన పరిస్థితులు అన్నిట్లో బలం పొందుకొని దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. 5వ వచనం చదువుదాము. 122వ కీర్తన 5వ వచనం. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. సో అక్కడ న్యాయం జరుగుతుంది మనకి. దేవుని సన్నిధిలో నాకు న్యాయం జరుగుతుంది. చెప్తారా మీరు అందరూ? దేవుని సన్నిధిలో నాకు న్యాయం జరుగుతుంది. న్యాయం తీర్చడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం అందరం చాలాసార్లు మన ఉనికిని మనం మర్చిపోతూ ఉంటాం. మనం రాజులైన యాజక సమూహం. ఇశ్రాయేలీల కాలంలో రాజులు వేరు, యాజకులు వేరు. లేవీ గోత్రం వేరు, రాజరిక కుటుంబం వేరు. లేవీ గోత్రంకి సంబంధించిన వాళ్ళు ఏ పని చేయకూడదు. సో దేవుడు మనకి న్యాయం తీర్చడమే కాదు, మనం అనేకులకి న్యాయం తీర్చే వారంగా నిలబెడతాడు. హల్లెలూయా. అనేకులకి సహాయం చేసే వారంగా. సింహాసనములు, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సింహాసనం కాదు, సింహాసనములు దేవుడు నియమించాడు. సో నువ్వు న్యాయం పొందుతావు, నేను న్యాయం పొందుతాను. మనం అందరము అనేకులకి న్యాయం తీర్చే వారంగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు న్యాయం తీర్చి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి, దుర్మార్గాన్ని వ్యతిరేకించడానికి, తప్పుని తప్పుగా పలకడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అభిషేకాన్ని ఇస్తాడు. ఈ పునరుత్థాన శక్తితో మనం అనేక పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తాం. దేవుని అభిషేకంతో అన్యాయంగా చూసే కళ్ళు దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అబద్ధాన్ని అబద్ధంగా చూసే కళ్ళు, ఆ వినికిడి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే అన్ని అబద్ధాలే మనం నమ్ముతాం. ఎన్నిసార్లు మనం అబద్ధాలని నమ్మామో మీరకే తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా సరే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నిజం చెప్పండి, ఎన్ని ప్రశ్నలు అడిగారో ఆలోచించండి. అబద్ధం చెప్పండి, అసలు ఏమి అడగరు.
ఏం అడగరు. సో ఇంకా మన కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించండి మీరు. మనం ఎన్ని అబద్ధాలని నమ్మేస్తున్నామో ఆలోచించండి. అబద్ధం చెప్పినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడరు. నిజం చెప్తే 10 ప్రశ్నలు అడుగుతారు. అంటే జస్ట్ ఊరికే 10 అంటున్నాను. మీరు ఆలోచించండి. అంటే మనం ఎన్ని అబద్ధాలని నమ్మేస్తున్నామో, మన కుటుంబంలో ఎంత అబద్ధం లోపలికి వెళ్ళిపోయిందో ఆలోచించండి. అబద్ధాల్లో నుంచి మనం అందరం బయటకు రావాలి. సో న్యాయం తీర్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సింహాసనాన్ని ఇచ్చాడు. దేవుని మందిరం ద్వారా న్యాయం తీర్చడానికి, అబద్ధాలని అరికట్టడానికి, అబద్ధాల్లో నుంచి ప్రజల్ని సత్యవంతులుగా చేయడానికి, సత్యాన్ని వినిపించడానికి దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదువుదాం. ఇక్కడి నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా ఫస్ట్ మనం తీసుకుందాం. యెరూషలేమును క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. సో మనము యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేముని ప్రేమించాలి, మనం వర్ధిల్లుతాం. అట్లానే మనము మన పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అలానే మన పట్టణాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం. మన పట్టణం వర్ధిల్లితే మనం కూడా వర్ధిల్లుతాం. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మన పట్టణం యొక్క క్షేమం కొరకు, హైదరాబాద్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాదే నేను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ప్రేమిస్తేనే ప్రార్థన చేయగలుగుతాం. సో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అట్లానే మనం నివసిస్తున్న స్థలం కొరకు మనం ప్రార్థన చేయాలి, దాన్ని ప్రేమించాలి. దాన్ని ఏమంటారు, ఎలాంటి ప్రేమ అంటే దుర్మార్గాలు, దుష్టత్వము మన పట్టణంలో జరగకూడదు అని మనం ప్రార్థన చేయాలి. మన పట్టణంలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయని, లేకపోతే ఏమంటారు చాలా గొప్పగా రోడ్స్ ఉన్నాయని, లేకపోతే పెద్ద సిటీ మంది అని, పెద్ద ఎయిర్పోర్ట్ ఉందని కాదు. మన పట్టణాన్ని మనం ప్రేమిస్తే మనం పట్టణంలో జరుగుతున్న దుర్మార్గం కొరకు మనం కన్నీటి ప్రార్థన చేస్తాం. డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. సో అది ఎట్లా ఉంది, ఆ పరిస్థితి ఏమైందో మనకు తెలీదు. మనం ప్రార్థన చేయాలి. ఎట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో మన పట్టణంలో మనం అక్కడక్కడ అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు అణిచివేయబడుతున్నారు, ఎవరు తొక్కువేయబడుతున్నారు, మనం దాని కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. అన్యాయం ఒక పట్టణం మీద జరిగితే తప్పకుండా ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. పర్వాలేదులే, ఏమైంది, వాళ్ళు పోతే పోయారు అనుకుంటే కుదరదు. దేవుడు చూస్తూనే ఉంటాడు అన్ని విషయాలు. దుర్మార్గం జరుగుతా అంటే దేవుడు ఏమి వదిలేడు. దేవుడు పర్వాలేదులే, ఆ మనాళ్ళు ఉన్నారని వదిలేడు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. అప్పుడు ఆ పట్టణంతో పాటు మనం కూడా శిక్షించబడతాం. సో క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మనకేంటంటే ఎంతసేపు మనం ఒక పార్టీ తరపున ఆలోచన చేస్తాం, దాంట్లో నుంచి మనం అందరం బయటకు రావాలి. ఒక పార్టీ అంటే ఇష్టం. సో వాళ్ళు ఏం చేసినా పెద్దగా మనకేం ఉండదు. అలా కాదు. మనము ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. జరుగుతున్న దుర్మార్గాలు, అన్యాయాలని మనము గమనిస్తా ప్రార్థన చేసి వాటిని ఖండించాలి మనం. అప్పుడు మనం దేవుని కృపను పొందుతాం. సో ఖచ్చితంగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకునే కొద్దీ దీవించబడతాం. 7వ వచనం, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమం ఉండును గాక. నెమ్మది ఉండాలి, పట్టణంలో క్షేమం ఉండాలి. సో మనం ప్రార్థన చేస్తేనే క్షేమం వస్తుంది, నెమ్మది వస్తుంది.
పట్టణాన్ని ప్రేమించి, అంటే మనం ఎట్లా ప్రేమిస్తాం? పార్టీని బట్టి ప్రేమిస్తాం. ఈ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వీళ్ళు బాగా చేస్తారు, వాళ్ళ ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా చేయడానికి వీల్లేదు. మనం అన్యాయం జరుగుతా అంటే అన్యాయాన్ని గుర్తించి దాన్ని ఖండించి, దేవా ఇట్లా జరగకూడదు నాయనా అని ప్రార్థన చేయాలి. అది అర్థమయ్యే కొద్దీ మన ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. 8వ వచనం చూడండి. నా సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. సో మనం ఒక్కళ్ళమే హ్యాపీగా ఉంటే కుదరదు. మన సహోదరులు, మన సహవాసులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. కరోనా వచ్చినప్పుడు ఈ వచనం బాగా అర్థమైంది. మన సహోదరికి బాగోకపోతే హల్లెలూయా, నన్ను ముట్టుకోమాకు, దూరంగా ఉండు. హాస్పిటల్లో పడేస్తే ఇంక అటు నుంచి అటే వెళ్ళిపోయారు అందరూ. ఇంకా చూసుకునే వాళ్ళు ఆఖరి చూపు చూసుకునే అవకాశం కూడా లేదు. వీళ్ళు కూడా ధైర్యం చేసి ఒకసారి ఆఖరి చూపు చూద్దామని కూడా అడగలేదు ఎవరు. ఏమో మనం బ్రతికితే చాలు, వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా, వెళ్ళిపోను, ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఏం చేయగలం, ఫోటోలు ఉన్నాయిగా, ఫోటో చూసుకుందాంలే అనుకున్నారు అందరు. కరెక్టే కాదా నేను చెప్పింది? నా సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. సో మన పట్టణంలో క్షేమం ఉండాలి అని అంటే మనం పలుకుతేనే క్షేమం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నెమ్మది ఉండాలని ప్రార్థన చేయాలి, ప్రాకారంలో నెమ్మది కలగాలని ప్రార్థన చేయాలి, నగరంలో క్షేమం ఉండాలని ప్రార్థన చేయాలి. అంటే దాన్ని నేను మార్చట్లేదు, కానీ మన నగరంలో క్షేమం ఉండాలి, మన ప్రాకారంలో సమాధానం ఉండాలి, మన ప్రాకారంలో నెమ్మది ఉండాలి, మన నగరంలో క్షేమం ఉండాలి. మన సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. సో కాబట్టి మనము మన పట్టణం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం మనం అందరం రోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా భారం తీసుకుని ప్రార్థన చేయాలి. పర్వాలేదులే అక్కడెక్కడో జరిగింది కదా అంటే కుదరదు. అది నీకు జరిగినప్పుడు, నీ కుటుంబంలోకి వస్తే, ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం నోరు తెరిచి మాట్లాడాలి. నోరు తెరిచి మాట్లాడే కన్నా ఇది సహోదరులకి, సహవాసులకి క్షేమం ఉండాలి, నెమ్మది ఉండాలని మనం కోరుకుని ప్రార్థన చేయాలి. అందుకనే నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. హైదరాబాద్కి క్షేమం కలుగును గాక. ఆమెన్. అందరూ ఆమెన్ అన్నారు, నోటితో చెప్పలేదు. హైదరాబాద్కి క్షేమం కలుగును గాక. లేకపోతే మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాకి క్షేమం కలుగును గాక. ఆమెన్. అంతే, కరెక్టే కదండి. మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా చేశారు దీన్ని. క్షేమం కలుగును గాక. తెలంగాణకి క్షేమం కలుగును గాక. మీరు చెప్పండి, మీ ఊరి పేరు చెప్పండి, పోండి మీ ఊరి పేరు చెప్పి క్షేమం కలుగును గాక అని చెప్పండి. ఈ మన ఊరు మీ ఊరి పేరు చెప్పండి, క్షేమం కలుగును గాక. ఎందుకంటే మీ సహోదరులు ఉన్నారు అక్కడ, మీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి క్షేమం కలుగును గాక అని చెప్పండి. మీరు చెప్పడం వలన క్షేమం కలుగుతుంది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నీ నోట్లో ఉంది. నువ్వు నోరు తెరిచి పలుకుతా అంటే ఆ దీవెనలు తప్పకుండా వచ్చి వాళ్ళని ఆవరిస్తాయి, వాళ్ళని పట్టుకుంటే ఆ దీవెన కలుగుతుంది. మనకి ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడటమే మనకి అలవాటు. వాడు ఒట్టి పనికిమాలినాడని చెప్పాలి, వాడు ఒట్టి దుర్మార్గుడు అని చెప్పాలి. ఇవే ఎక్కువ మాట్లాడతాం, కానీ దేవుని క్షేమము మన కుటుంబాల్లో ఉండాలని మనం పలకలేకపోతున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళకి దేవుని క్షేమం కావాలి అని మనం నోరారా పలకలేకపోతున్నాం. ఎందుకంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది పక్కన వాళ్ళతో. మీకు లేదా ఎవరికి? మీ పక్కింటి వాళ్ళతో, నా సహవాసులు, కొలీగ్స్తో మీకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా? ఆఫీస్ కొలీగ్స్తో
కాలేజీలో ఏమంటారు స్కూల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచనలో ఉంటాడు. ఈడు సస్తున్నారో బాబు అనుకుంటాం, ఈడు పెద్ద మెంటల్ గాడు అని తిట్టుకుంటాం. లేకపోతే మీరు ఆలోచించండి జాగ్రత్తగా. క్షేమం కలిగినప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. ఈ ఒకసారి మనం అందరం కలిసి 8వ వచనం చదువుదామా? 122వ కీర్తన, Psalm 122 verse 8. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తం నీ క్షేమము కలుగును గాక అని నేను అంది. సో అందుకనే మన పక్కనున్న కుటుంబాలను మనం దీవించాలి. క్షేమం కలుగును గాక అని కాదు, మన కాలనీని మనం దీవించాలి. క్షేమం కలుగును గాక అని నేను అంటానని చెప్తున్నాడు దావీద్ భక్తుడు. సో మనం కూడా పలకాలి. నీ నుండి ఆశీర్వాదం బయటకు వస్తుంది, నీ నుండి దీవెనలు బయటకు వస్తాయి. ఆ దీవెన వాళ్ళు నిజంగా అర్హులైతే వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే రాదు. 70 మందిని దేవుడు ఇద్దరిద్దరుగా చేసి పంపించాడు. పంపించినప్పుడు మీరు దీవించండి, వాళ్ళు కనుక దానికి పాత్రులైతే వాళ్ళు దీవెన పొందుతారు, లేదనంటే మీ దీవెన మీతో వచ్చేస్తుందని చెప్పాడు. సో కాబట్టి మనకేంటంటే దీవించాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి దీవెన అవసరమా? ఈ దుర్మార్గుడు రోజు ఏడిపించుకుని తింటాడు, వీడికి దీవెన అవసరమా అనుకుంటాం. కానీ అస్సలు కాదు, మనం పలకాలి అంతే. మన దీవెన వల్లనే పరిస్థితులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. దేవుని దీవెన వస్తే మూర్ఖత్వంలో నుంచి బయటకు వస్తారు, అబద్ధంలో నుంచి బయటకు వస్తారు. దీవెన అంటే డబ్బులే కాదు కదా. దీవెన అంటే మీరేమనుకుంటున్నారు? దీవెన అంటే శుభ్రంగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అట్లా డబ్బులు కట్టలు పడతా ఉండాలి రోజు. అది కాదు కదా దీవెన అంటే. దీవెన అంటే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం దీవెన. వాళ్ళ పద్ధతులు మారిపోవటం దీవెన. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హావభావాలు అన్నీ మారిపోవాలి. అదే దీవెన. యేసుక్రీస్తులోకి రావటం అంటే ఏంటి? ఇదేం మతం కాదు కదా. ఇదేంటంటే మన పద్ధతుల్ని ప్రతిరోజు మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి. యేసుప్రభు ఎలా మాట్లాడాడో నేను అట్లా మాట్లాడాలి, యేసుప్రభు ఎలా ప్రేమించాడో నేను అలా ప్రేమించాలి, యేసుప్రభు ఎలా సహాయం చేశాడో నేను కూడా అలా సహాయం చేయాలి. ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. మనందరికీ సమస్య ఏంటంటే ఒకరోజు మనం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తాం, అంగీకరించిన తర్వాత నాకేం తెలీదు అని దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఒకరోజు వస్తుంది నాకు అన్నీ తెలిసిపోయాయని అనుకుంటాం, అంతే. ఇంకా అక్కడి నుంచి మతంలో ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు రూపంలోకి మనం ప్రతిదినం మార్చబడాలి. సో అది మనము ఆ విధంగా వెళ్ళలేకపోతున్నాం. కేవలం మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి కారణం ఏంటంటే స్తుతించి ఆరాధన చేస్తే దేవుని దీవెనలు వస్తాయి అనుకుంటున్నాం. కాదు, నువ్వు నోటితో పలుకుతున్నప్పుడు నీకు దీవెనలు వస్తాయి, నీ పక్కన వారు దీవించబడతారు. నువ్వు కావాలంటే పలుకు, నీ పక్కన వారిని దీవించు, వాళ్ళు నీ మీద చేసే అల్లరంతా మానేస్తారు. నీ సహోదరుల్ని దీవించు, నీ సహోదరులు నీ మీద చేస్తున్న దుర్మార్గం అంతా విడిచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన అంటే అదే, దుర్మార్గాన్ని విడిచిపెట్టడమే దీవెన. అన్యాయాన్ని, అక్రమాన్ని, అబద్ధాన్ని విడిచిపెట్టడమే దీవెన. ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తులున్నా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏం లాభం చెప్పండి? దీవెన అంటే నెమ్మదిగా ఉండటం, సంతోషంగా ఉండటం, చక్కగా సంతోషంగా భోజనం చేయటం, సంతోషంగా నిద్రపోవటం, ఇది దీవెన. ఏమంటారు మీరు అందరూ? తినేటప్పుడు ఇది తింటే ఏమవుతుందో అని భయపడకుండా తినకూడదు, జాగ్రత్తగా తినాలి. దాన్ని నేనైతే ఎప్పుడు తప్పుగా చెప్పను. జాగ్రత్తగా తినాలి, తిండిపోతులాగా ఉండకూడదు, తినకుండా ఉండకూడదు.
అలానే ఏమంటారు కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఆహారం దగ్గర లిమిట్ చేసుకొని తినటం అనేది దేవుడు మనకు సహాయం చేయాలి. అయితే కొంతమంది చాలా ఎక్కువ భయపడతారు. అంటే భోజనం అనే కాదు, అన్ని విషయాల్లో ఇప్పుడు నేను భోజనం విషయాల్లో భయపడకపోవచ్చు, కానీ వేరే విషయంలో చాలా ఎక్కువగా భయపడచ్చు. సో ఈ భయం నుంచి మనం విడిపించబడాలి. ధైర్యంగా మన జీవితంలో ముందుకెళ్ళాలి. 9వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుని మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. సో అందుకని నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని మందిరాన్ని బట్టి ఆశీర్వాదాలు, దీవెనలు మన మీదకి వస్తాయి. సో దేవుని మందిరాన్ని బట్టి మేలు చేయడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మన దేశంలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ మందిరంలో నుంచే ప్రారంభించబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన శ్రీహరికోట ఉంది కదా, రాకెట్ లాంచింగ్ సెంటర్. ఫస్ట్ రాకెట్ లాంచ్ చేసింది ఎక్కడ తెలుసా? చర్చ్లో నుంచి లాంచ్ చేశారు. తెలుసా మీకు ఇది? మీరు బిర్లా ప్లాంటోరియంకి వెళ్ళండి, అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడ మీరు చూడండి, ఫస్ట్ రాకెట్ని చర్చ్లో నుంచి లాంచ్ చేశారు. కేరళలో ఉన్న ఒక చర్చ్ సముద్రం పక్కన ఉంది. సో అక్కడ ఫాదర్ని అడిగారు, పెద్ద ప్లేస్ కావాలి రాకెట్ లాంచ్ చేయడానికి. అయితే వాళ్ళు ఆరాధనని 6 రోజులు వాళ్ళు అక్కడ పని చేసుకునేవారు. ఆదివారం నాడు ఆరాధన చేసుకునేవారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసేవారు. వాళ్ళు అంత పెద్ద ప్లేస్ కావాలి కదా, అంత పెద్ద ప్లేస్ అక్కడ ఎక్కడుంది? సో కేరళలో ఒక చర్చ్లో రాకెట్ లాంచ్ చేయడానికి సైంటిస్టులు పనిచేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను అంటే చాలాసార్లు చూశాను. అంటే అక్కడ ప్లాంటోరియంకి వెళ్తే, బిర్లా ప్లాంటోరియంకి వెళ్తే అక్కడ సైన్స్ మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడ ఫొటోస్ అన్నీ పెట్టారు, ఆ డీటెయిల్స్ అన్నీ రాశారు. సో మందిరము మన దేశానికి ఎంత మేలు చేసిందో మీరు ఆలోచించండి. అందుకని ఈ మాట, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని బట్టే మేలు ఉంది. మందిరం నిమిత్తం మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం చదువుకున్నాము అని అంటే మనకంటే ముందల మన తాతలు, మన ముత్తాతలు, అంటే క్రీస్తు వారసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు దేవుని రాజ్యాంగం నిమిత్తం ఇక్కడ ప్రజలు నశించిపోతున్నారని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేశం వర్ధిల్లింది. లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ లేకముందల మందిరం బట్టి అనేక మంది కడతా వచ్చారు. హల్లెలూయా. మీకు అందరికి తెలుసు కదా, చూడండి మరి ఎంత పాత స్కూల్ ఉంది, ఎంత పాత హాస్పిటల్ ఉందో చూడండి. గమనించినప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని మందిరం బట్టి, దేవుని మందిరం ఉంది కాబట్టి మేలు జరుగుతుంది, ప్రాంతం దీవించబడుతుంది. సో మనం చాలా గర్వించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను. లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేశాను. మనం రాజులం కాబట్టి మనం ఏం చేయాలి? దానం చేయాలి. మనం ఎట్లా దానం చేస్తాం? రాజులే సహాయం చేయగలరు, కానీ ఇప్పుడు కూడా మనం పేదవారికి సహాయం చేయమని దేవుని వాక్యం బోధిస్తాను. మన దగ్గర ఎంతున్నా మనం ఆ పని చేయడానికి ఇష్టపడతాం. ఎందుకు అని అంటే ఆ గుణం దేవుడు మనలో ఇచ్చాడు. అట్లానే దేవుని రాజ్యం నిమిత్తం, దేవుని దేవుని వారసత్వాన్ని ప్రకటించడానికి, చూపించడానికి అనేక మంది వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాల్ని
దారపోశారు మన దేశం కోసం, మన కోసం. హల్లెలూయా. ఈ భూమంతా ఆయన రాజ్యం కాబట్టి ప్రాంతాలతో విభజించకుండా వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వచ్చి దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం. బట్టలు వేసుకుంటున్నాం అని అంటే ముందల మన తాతలు అంటే దేవుని సేవకులు, తాతలు అంటే మన తాతలు అనుకుంటారని మళ్ళీ దేవుని సేవకులు అని చెప్తున్నాను. ఆత్మీయ వారసత్వంగా వస్తున్న మన దేవుని సేవకులు చేసిన పరిచర్య దాన్ని బట్టే మనం అందరం బట్టలు వేసుకుంటున్నాం. ఒక 50 years బ్యాక్ వెళ్ళండి, లేకపోతే ఒక 30 years 40 years బ్యాక్ వెళ్ళండి, 30 years బ్యాక్ వెళ్ళండి. నాకు గుర్తు ఏంటంటే పెళ్ళికి వెళ్తే పొట్టు పని చేసుకొని పైన కండువ వేసుకుని వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్తున్నారంటే పెళ్ళికి. మరి షర్ట్ వేసుకోరా అని అడిగేవాడు నేను. అదే ఫ్యాషన్ అనేవారు. షర్ట్ లేదు. మీకు ఎవరికైనా నేను చెప్పేది గుర్తొస్తుందా? పొట్టు పని చేసుకొని కండువ వేసుకుని వెళ్ళిపోయేవారు పెళ్ళిళ్ళకి. సో మనకి అర్థమయ్యే కొద్దీ, ఆ విషయం అర్థమయ్యే కొద్దీ మనము దీవించబడతాం. ఎలాంటి వారసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడో, ఎలాంటి ఆలోచనల నుంచి విడిపించాడో. దేవుని మందిరం లేకపోతే ఇంకా మనకి సరిగ్గా బట్టలు ఉండే కాదు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను బట్టలు మంచిగా వేసుకుంటున్నానంటే దేవుని మందిరమే కారణం. మళ్ళీ దెయ్యాలు పడితే చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాను, చిన్న చిన్న బట్టలు వేసుకుంటాను. సో కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. హల్లెలూయా. దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేలు దొరుకుతుంది, దేవుని కృప వస్తుంది అక్కడికి. సో క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కాబట్టి మనం దేవుని మందిరంగా మనం కదలాలి. అనేక చోట్ల దేవుని మందిరాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. ఎక్కడైతే మందిరం కడతామో ఆ గ్రామం దీవించబడుతుంది. మా ఊర్లో ఎప్పుడు 2 వర్గాలకి యుద్ధం జరుగుతూ ఉండేదంట. నాకు తెలియదు, పాస్టర్ గారు చెప్తారు ఎప్పుడు. అయితే ఎప్పుడు ఒక ఆయనకి ఆయన సీట్ ఒకటే వచ్చేది, మిగిలిన అన్నీ ఓడిపోయేవారు. అప్పుడు ఆయన అంటే ఎప్పుడు చంపుకుంటారా అన్నట్టు ఉండేదంట మా ఊరు. అయితే ఆయన ఎవరైతే ఎప్పుడు ఓడిపోతున్నాడో ఆయన ఈసారి కనుక నేను గెలిస్తే ఫస్ట్ సంతకం దేవుని మందిరానికి కొరకే పెడతాను అనుకున్నాడు. ఆయన గెలిచాడు, మందిరం కట్టాడు. ఇంకా అక్కడి నుంచి గొడవలన్నీ పోయినాయి మా ఊర్లో. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది వచ్చేసింది. లేకపోతే ఎప్పుడు ఎవరు చంపుకుంటారు, ఈ వర్గం వాళ్ళని ఎప్పుడు చంపుకుంటారా అన్నట్టుగా ఉండేదంట. ఇంకా సుదీర్ఘంగా ఆయనే ప్రెసిడెంట్గా ఉండిపోయాడు. హల్లెలూయా. సో దేవుని మందిరం అంత గొప్ప కార్యం చేస్తుంది. నెమ్మది క్షేమము తీసుకొస్తుంది దేవుని మందిరం. యెరూషలేముని ఎందుకు ప్రేమించాలంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అంటే మనది కూడా దేవుని మందిరమే కదా అని అంటే ఆ మందిరం గురించి మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి అని అంటే మీరు ప్రకటన గ్రంథం చదువుతా అంటే మందిరంలో ఏ వస్తువులు అయితే ఉంటాయో ఇవన్నీ పరలోకంలో మనం చూస్తాం. పరలోకంలో ఎలా మందిరం ఉందో అలా ఇక్కడ దేవుడు ఆ మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు. సో కాబట్టి ఆ వస్తువులన్నీ మనం ఆ మందిరంలో చూస్తాం. అందుకనే ప్రత్యేకంగా యెరూషలేం మందిరం కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేం కొరకు ప్రార్థన చేయాలి, ఆ మందిరం తిరిగి కట్టబడాలని ప్రార్థన చేయాలి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరం వల్ల క్షేమం కలుగుతుంది. ఇది మనం నమ్మి దేవుణ్ణి ఆరాధన చేస్తే కొద్దీ, అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంగా రావాలి. మనం ఏదో కోల్పోతున్నాం, ఏదో మనము కష్టపడిపోతున్నాం అనే ఆలోచనతో కాదు. యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకు అని అంటే దేవుని మందిరంలో మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, సమాధానం ఉంది. నీ నోటి మాట ద్వారా శక్తి కలుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది. నీ సహోదరులు దీవించబడతారు, నీ సహవాసులు దీవించబడతారు.
నీ ఇంటి వారు దీవించబడతారు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది, నీ నగరంలో క్షేమం ఉంటుంది. అంత దేవుని మందిరమే కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అనేక కుటుంబాలని కడతా వచ్చాడు. అలానే అనేక చోట్ల ఈ మందిరం నుండి అనేక చోట్ల మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా ముందల రాబోయే దినాల్లో అనేక మందిని కట్టడానికి, నెమ్మదికి ఇవ్వడానికి, క్షేమం ఇవ్వడానికి, అనేక స్థలాల్లో దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. కాబట్టి మనం అందరం దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం లేచి నిలబడదాం, అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం.